ఎప్పుడు నా కెరియర్ నేను ఎప్పుడో స్టార్ట్ చేసినప్పుడు ఐ వాంటెడ్ టు బి అన్ యాక్ట్రెస్. కానీ లైఫ్ థ్రోస్ అస్ ఇంటూ వెల్స్ అన్నట్టు. అది అవ్వలేదు అసలు. ఇట్ హ్మ్. నెవర్ హ్యాపెండ్. అసలు నేను దానికి 1 ఇయర్ టైమ్ ఇచ్చినా, 2 ఇయర్స్ టైమ్ ఇచ్చినా ఏమైందంటే అప్పుడు నేను చాలా చిన్న ఏజ్. ఇప్పుడు ఇంటర్‌వ్యూస్‌కెళ్తే యాక్టింగ్ ఒకటే చూడరు. దే నీడ్ సమ్ బ్యాకప్. అంటే నీకేంటి ఐడెంటిటీ? నువ్వేంటి? అంటే నువ్వు బావున్నావు, మంచిగా ఒక 4 డైలాగ్స్ చెప్తే సరిపోదు. హూ ఆర్ యూ? ఒక తెల్లతోలేసుకొని వస్తే సరిపోదు అన్నోళ్ళు చాలా మందున్నారు నాకు. తెల్లతోలు జుట్టేసుకొని వచ్చేస్తే నీకు స్క్రిప్ట్ ఇచ్చేసి కూర్చోబెట్టి మూవీ చేపిచ్చేస్తాం అనుకుంటున్నావా? నువ్వేంటి? అన్నోళ్ళు కొంతమంది, కొంతమంది దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని చిన్న పిల్ల ఏమన్నా చేసేద్ది. ఏదైనా అడగొచ్చు తినని అని వేరే సైడ్‌కి తోసిన వాళ్ళు చాలా మంది. అటు సైడ్ మళ్ళీ ఇన్‌సెక్యూరిటీస్ వచ్చేస్తాయి మన మీద మనకి. ఏమో మనం వి ఆర్ నాట్ ఇనఫ్ కావచ్చు. ఇంకోటి ఏదైనా కావాలి. ఈథర్ డబ్బులు కావాలి, లేకపోతే సమ్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సపోర్ట్ అవ్వాలి. ఒక అమ్మాయి చిన్నదైనా, పెద్దదైనా వచ్చి సడెన్‌గా ఏదైనా చేస్తానంటే తప్పుగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళని ఫేస్ చేశా. సమ్‌వేర్ అది వదిలేయడానికి అది బిగ్గెస్ట్ రీజన్. యాక్టింగ్ కూడా ఎవ్వరు ఆ టైంలో సపోర్ట్ చేయలేదు. మళ్ళీ కమిట్మెంట్స్ ఇవి అవి కూడా ఫేస్ చేశారు. దట్స్ వై ఆ ఫిజికల్ అబ్యూస్ గురించి నేను అంత స్టేజ్‌లో తేయడానికి రీజన్ ఏందంటే, నా లైఫ్‌లో చాలా సార్లు నాకది బ్రేక్ పాయింట్ అయింది. వేరెవర్ ఐ కీప్ ఎన్ ఎఫర్ట్ అది బ్రేక్ పాయింట్ అవ్వడం జరిగింది చాలా సార్లు. సో, సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఇది దాటుకొని వచ్చిందాన్ని ఇంత స్టేజ్‌కి వచ్చాను. సమ్‌వేర్ దే విల్ సీ హూఎవర్ ఆస్క్డ్. ఎవరైతే నన్ను అప్పట్లో నువ్వేంటి అన్నోళ్ళు ఇప్పుడు చూస్తారు. తను ఇంత స్ట్రాంగ్ అయింది ఆ అమ్మాయి. మనం అప్పుడు అడగాల్సింది గాదు. లేకపోతే అట్‌లీస్ట్ తను వాళ్ళ దగ్గరికి ఇప్పుడొచ్చే అమ్మాయిలని అడగాల్సింది. ఇప్పుడొచ్చే వాళ్ళని అడగకపోతే చాలు. ఎందుకంటే ఆ పాయింట్‌లో నేనొచ్చిన ఇన్నోసెన్స్‌తోని సమ్‌వేర్ అది నన్ను అడగకపోతే నేను అక్కడే ఉండేదాన్నేమో. దాంట్లో బిల్డ్ అయిపోయేదేమో నా కెరియర్. కానీ వాళ్ళు నన్ను ఎంత ఇన్‌సెక్యూర్ చేశారంటే నేను దాంట్లో నుంచి బయటికొచ్చేసాను. ఇప్పుడున్న అమ్మాయిలకి చాలా మందికి జరుగుతుంది. బికాజ్ దే డోంట్ హావ్ ఎనీ హోప్. ఎక్కడికెళ్ళినా ఇదే అడుగుతారు. మన వల్ల అవ్వదు అని వదిలేసే వాళ్ళే చాలా మంది. ఇప్పుడు 10 మెంబర్స్ ట్రై చేస్తున్నారంటే దాంట్లో 9 మంది వదిలేసి బయటకొచ్చేస్తారు. మన వల్ల అవ్వదురా! గట్టిగా ఉండేవాళ్ళు ఇద్దరు ఉంటారేమో వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు. కష్టం. అది ఆ పాయింట్ నుంచి వచ్చేసిన వాళ్ళు అట్‌లీస్ట్ ఇది జూస్తే, ఇప్పుడొచ్చే అమ్మాయిలకైనా అది జూడకుండా మీరు యాక్టింగ్ జూసి అట్‌లీస్ట్ జడ్జ్ చేయండి. వీళ్ళు చూడనే చూడరు. నేను చాలా ఆడిషన్స్‌కెళ్ళి కూర్చుని, నాకొక డైలాగ్ లేదు, స్క్రిప్ట్ లేదు. డైరెక్ట్ అదే మాట్లాడి బయటికెళ్ళిపోయిన ఆఫీసర్స్ చాలా ఉన్నాయి. మేబీ వుమెన్ అవ్వడం ఏంటో వాళ్ళు ఏమనుకున్నారో బట్ నౌ నో వన్ కమ్స్ టు మీ. ఇప్పుడు డాలియా అంటే ఓహ్! షీ కెనాట్ గో టు థట్ టాపిక్ ఏసి ఇరగొట్టేస్తది ఆ పిల్ల అని ఇప్పుడు తెలుస్తది వాళ్ళకి. అప్పుడు చిన్నదాన్ని ఉండే కాబట్టి తెలియలేదు వాళ్ళకి. ఎవ్రీ స్టెప్‌లో కూడా ఐ హాడ్ స్ట్రగుల్స్. స్ట్రగుల్సే. ఓకే. సో, కెరియర్ ఎప్పుడు కొంచెం పీస్‌గా సెటిల్ అయింది. ఫిట్‌నెస్ స్టూడియోలోకొచ్చాక, ఫిట్‌నెస్ దాంట్లోకొచ్చాక. సో, ఎలాంటి స్ట్రగుల్స్ లేవు. లేవు. ఇలాంటి స్ట్రగుల్స్ లేవు. సమ్‌వేర్ మేల్ ట్రైనర్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కొంతమంది. థట్ ఐ సా. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాలెడ్జ్ గదా! నాలెడ్జ్ ఉన్నోళ్ళకి అర్థమవుద్ది. నాకు తర్వాత ప్రీమియం క్లయింట్స్ రావడం వల్ల ఐ ఫెల్ట్‌కి ఎక్కడో దిస్ ఈస్ నాట్ వేర్ ఐ కెన్ స్టాప్. ఐ కెన్ గో టు ది మ్యాక్స్. ఇప్పుడు ఎప్పుడో అసలు నీకు ఇది తెలీదు, ఈ ఎక్సర్సైజ్ తెలీదు అన్నవాళ్ళు నౌ దే కమ్ టు మీ. అరే! నువ్వు ఇంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నావు, ఎంత చదువుంటావు. వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. సో, సమ్‌వేర్ ఐ కెప్ట్ మై 100% ఇన్ ఇట్. ఐ యామ్ కంఫర్టబుల్లీ ఇన్ దిస్ జాబ్ నౌ. సూపర్. నీదేంటి ఎడ్యుకేషన్? డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీస్. బీఎస్సీ కెమిస్ట్రీస్. ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్ కదా? కరీంనగర్. ఓకే. సో, ఫైనల్‌గా మీ లైఫ్ జర్నీ ఇది. యాహ్! అగ్ని పరీక్ష జర్నీ ఎలా అనిపించింది? అగ్ని 15 పరీక్ష డేస్. ఇస్ లైక్ కామనర్స్‌కి ఎలా ఉంటదంటే మన లైఫ్‌లో ఎవరు వచ్చి మొహం మీద నువ్విది, నువ్వది తెలియకుండా మన గురించి తెలియకుండా ఎవరొచ్చి మనల్ని అనే పొజిషన్‌లో మనం ఉండము. అగ్ని పరీక్ష ఈస్ థాట్ స్పాట్. ఎలా అంటే మనకు ముందున్నోడు తెలీదు. మనకు వాళ్ళు తెలీదు. వాళ్ళకి మనం తెలీదు. కానీ వీళ్ళొచ్చి మన మీద జడ్జ్‌మెంట్స్ ఇస్తే మనం అది తీసుకోగలగాలి ఫస్ట్. ఎందుకంటే కామనర్స్ లైఫ్‌లో అలాంటివి జరగవు. బిగ్ బాస్‌లో జరుగుతాయి. అగ్ని పరీక్ష జస్ట్ టీజర్. చిన్నగా టీజర్ ఇచ్చారు. ఇలా అవుద్దండి మీకు లోపల. దీనివల్ల ఇన్ని రియాక్షన్స్ ఒస్తాయి. మీరిప్పుడు చూస్తున్నారు కాబట్టి మీకు రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. మీరు దాన్ని సెట్ జేసుకోవచ్చేమో. కానీ ఒక్కసారి లోపలికెళ్ళిపోతే మీరు దేన్ని రిపేర్ చేసుకోలేరు. ఏదొచ్చినా ఫేస్ జేయాల్సిందే మీరు. అలాంటిది అగ్ని పరీక్ష దే సెట్ అస్. ఒక ఎగ్జాంపుల్ బెట్టారు కామనర్స్‌కి. అది లేకపోతే కామనర్స్‌కి అర్థం గాదు. సడెన్‌గా హౌస్‌లో పెట్టేసారనుకోండి. అరే! ఏమేం జరుగుతుందసలు? ఏమేం జడ్జ్‌మెంట్స్ ఒస్తున్నాయి అసలు? అయ్య బాబోయ్! ఇదంతా ఉంటదా? మనుషులు ఇలా తిట్టేస్తారా మనల్ని?
ఇవన్నీ సడన్ గా షాక్ వస్తుంది లోపలికి వెళ్ళినంటే. ఆ షాక్ మేము ఇప్పుడు తీసేసుకున్నాం కాబట్టి లోపలికి వెళ్ళడం ఈజ్ అ లిటిల్ ఈజియర్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ మైండ్ సెట్స్ వాళ్ళతో దాట్ వాజ్ వెరీ హార్డ్. చూసారు. కోప్ అప్ అవ్వడం అంత మందితోని. దేర్ ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాళ్ళందరితోని వి షుడ్ బి నార్మల్ ఆల్సో. మళ్ళీ టాస్క్ ఆడింది అది పక్కకు పెట్టండి. ఆ గెలిచాము లేదు అక్కడ తిట్టుకున్నది అంతా పక్కకు పెట్టేసిన. ఇప్పుడు మనతోనే తిట్టిన వాడితోని వెళ్ళి మనం కూర్చొని తినాలి, ఫుడ్ తినాలి, వాడితో డే అంతా స్పెండ్ చేయాలి, షూట్ అంతా అవ్వాలి. ఇదంతా గొడవ అయితే నెక్స్ట్ డే ఫేస్ టు ఫేస్ మళ్ళీ ఫేస్ చేయాలి. నెక్స్ట్ డే వరకు ఎందుకండి. ఇప్పుడు సెట్ లో గొడవ పెట్టుకుంటాం, అక్కడ గొడవ అవుద్ది. ఆ సెట్ అయిపోయాక నెక్స్ట్ మనకేదో చిన్న బ్రేక్ వస్తది, ఫుడ్ తినడానికి బ్రేక్ వస్తదా, మళ్ళీ అదే పర్సన్ తో వెళ్ళి ఒకటే దగ్గర కూర్చొని తినాలి. దట్ వాజ్ లైక్ అరే ఎలా మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళంతా అనుకున్నా నేను. తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది. సమ్వేర్ దట్ ఈస్ దట్, దిస్ ఈస్ దిస్. ఇక్కడిక్కడ వేరే వేరేనే ఉంచాలి. ఇది అక్కడికి వెళ్ళాక అర్థమైంది మాకు. మనకి ఇప్పుడు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక పర్సన్ తోటి గొడవ అయితే 4 రోజుల తర్వాత హాయిగా అది తగ్గిన తర్వాత వచ్చి మాట్లాడతాం. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఇచ్చేసుకొని ఇక్కడ కలిసి తినేడాలి, అలానే ఉంటది అంతా. నవదీప్ గారు అండ్ బిందు మాధవి గారు అండ్ అభిజిత్ గారి గురించి ఏం చెప్తారు? నవదీప్ హీ ట్రైస్ టు బి సో రూడ్ షోలో. తను అలా లేకపోతే ఆ షో అలా ఉండదు. లేకపోతే తను మనకు ఆ సీరియస్నెస్ తేకపోతే, మీకు అగ్ని పరీక్ష అంటే జోక్ లా ఉంది, ఇక్కడ వరకు తెచ్చి మిమ్మల్ని కూర్చోబెడితే మీకు తెలుస్తుంది. లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ బయట నుంచి నేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల రావడానికి. మీకు తెచ్చి కూర్చోబెడితే మీకు వాల్యూ తెలియట్లేదని చాలాసార్లు అన్నారు మాతో. అప్పుడు కూడా మేము సీరియస్ తీసుకోలేదు. ఆయన ఎల్లో కార్డ్స్ తెచ్చే వరకు మాకు ఆ టెన్షన్ అలా రాలేదు. సమ్వేర్ ఏంటంటే తను హీ ట్రై టు పుష్ అస్ టు సమ్వేర్. ఇప్పుడు ఎక్కడికైనా దీనికన్నా గట్టిగా పొజిషన్కి వెళ్ళాలి, దిస్ ఈజ్ అ లిటిల్ హర్డిల్. మీకు లోపలికి వెళ్తే కొండలు ఉంటాయి, ఆ కొండలు ఎక్కాలి మీరు. దానికి ఇప్పుడు ఆయన ఉన్నంత సీరియస్ గా లేకపోతే మాకు ఆ గేమ్ సీరియస్నెస్ అర్థం అవ్వదు. మేము అక్కడ జోకులు వేసుకుని నవ్వేసుకుని తిట్టుకుంటే తిట్టేసుకుంటున్నాం, కానీ సీరియస్ గా ఎలా ఉంటుందని తనని చూస్తేనే అర్థమవుతుంది. అలా సిచ్యువేషన్ ఉంటుంది లోపల. అండ్ మన ఫ్రెండ్ కి మనమే ఎక్కడో వెన్నుపోటు పొడుచుకోవాలి. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. నీకు అది అనిపిస్తే నువ్వు చెయ్యాలి. అది నువ్వు ఎలా చేస్తావు, నువ్వు ఏం చూస్ చేసుకుంటున్నావు దాంట్లో, అది నీ చేతిలో ఉండాలి. నువ్వు కరెక్ట్ గా మాట్లాడు, ఇది చేస్తే ఇది చెయ్యి, లేకపోతే లేదు. మధ్యలో ఉండుకు. కరెక్ట్ డెసిషన్ మేకింగ్ కానీ, లేకపోతే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి కానీ తను నేర్పిస్తున్నారు మాకు. హీఈస్ బీయింగ్ రూడ్ బట్ సమ్వేర్ హీఈస్ పుషింగ్ అస్ టు ద బెటర్ ప్లేస్. నాకు అలా అనిపించింది నవదీప్ది. బిందు మాధవి ఈజ్ లైక్ షీ డజంట్ గో విత్ సింగిల్ జడ్జ్మెంట్స్. ఎలా అంటే ఇప్పుడు మనం తనకు ఒక స్టోరీ చెప్తే, స్టోరీ జరగడానికి ఎన్ని రీజన్స్ ఉండుంటాయి, ఆ స్టోరీ నుంచి నువ్వెందుకు బయటకు వచ్చావు, ఇది మొత్తం సర్కంఫరెన్స్ అంతా చూస్తారు. ఇప్పుడు ఒక టాస్క్ జరుగుతుంది, సమ్వేర్ ఎవరు ఓడిపోయారు, తను ఎందుకు ఓడిపోయి ఉంటారు, ఓడిపోవడానికి రీజన్ ఏంటి అని ఆ పర్సన్ కి చెప్తారు. ఇది నువ్వు కరెక్ట్ చేసుంటే ఆ పొజిషన్, విన్నర్ పొజిషన్ ఇది ఉండేదేమో. అండ్ తను అలా కూడా షీజ్ లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ విన్నింగ్, ఇట్స్ అబౌట్ హౌ యు ఆర్ విన్నింగ్ ఆల్సో. మీరు కరెక్ట్ గా ఉండి విన్నవండి, వేరే పర్సనాలిటీస్ తీసుకొని విన్నవకండి. అది మీరు ప్రొలాంగ్ చేయలేరు. మీరు ఒకటి అనుకుంటారు, మనం ఇక్కడికి వచ్చి ఒకలా ఉందాం, ఒక పర్సనాలిటీ క్రియేట్ చేసుకుందాం అనుకుంటారు, కానీ అది మీరు ప్రొలాంగ్ చేయలేరు. సమ్వేర్ ఒక 2 days 3 days పోనీ ఒక 1 week మీద అది ఉంటుందేమో. తర్వాత యూ షుడ్ గెట్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్. ఎక్కడో నువ్వెలా మాట్లాడుతావు రియల్ లైఫ్ లో అలానే ఉండాల్సి వస్తుంది. అది ఇక్కడ మీరు అదే చెయ్యండి అని మాకు 10 సార్లు చెప్పారు. రియాలిటీ అదే. బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో అండ్ ఇట్ టేక్స్ ఆఫ్ లైక్ ఒక ఆనియన్ కి పీల్ చేసినట్టు మెల్లమెల్లగా తీసి మనం ఏంటో చూపిస్తుంది. అండ్ అభిజిత్ ఈజ్ లైక్ వెరీ కామ్. అంటే లైక్ ఆలోచిస్తారు. ఇప్పుడు ఎలా అంటే ఇఫ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, దానికి తప్పెక్కడ జరిగింది, వీళ్ళు ఎందుకు ఇక్కడ వరకు వచ్చారు, ఇదంతా జరగడానికి ఎవరికి చెప్తే ఇది సిచ్యువేషన్ అంతా సెట్ అవుద్ది అని ఆలోచించి వాళ్ళకే చెప్తారు మొహం మీద, ఇది నీ వల్ల జరిగింది, నువ్వు అది చెయ్యకపోయి ఉంటే ఇది అయ్యేది కాదు. అండ్ ఇఫ్ ఒక పర్సన్ సైలెంట్ గా ఉండి 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 ఒకేసారి అన్నారు అనుకోండి, ఎవ్రీ వన్ షట్స్ అప్. మాకు అప్పటి వరకు అభిజిత్ గారు గట్టిగా ఎక్కడ కొట్టలేదు, మాట్లాడి మాకు అప్పటి వరకు నిజాయితీగా ఇలా చెయ్యి అలా చెయ్యి అని అన్న ఆయన. అది మొన్న అయిన టాస్క్ ఏదైతే క్లీనింగ్ టాస్క్ లో అయినప్పుడు అందరు సైలెంట్ అయిపోయాం. వెన్ షీ కేమ్ అండ్ టాక్డ్ అందరు సైలెంట్ అయిపోయాం. సమ్వేర్ ఐ ఫెల్ట్ కి ఆ పవర్ ఆయనకు ఉందంటే తను అంత ఆలోచిస్తున్నారు, మన వల్ల గుడ్ ఆలోచిస్తున్నారు కాబట్టి తిట్టగలిగారు. లేకపోతే అదే డే అందరికీ ఎల్లో కార్డ్స్ ఇచ్చి పంపించేసేవాళ్ళు ఇంటికి. ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ ఉన్నోళ్ళు ఉన్నారు. దే క్యాన్ జస్ట్ సెండ్ దోస్ పీపుల్ బ్యాక్. కానీ దే ఆల్ 3 of them
మనం వీళ్ళని ఇక్కడి వరకు తెచ్చాము. సమ్‌వేర్ వి హావ్ టు సపోర్ట్ దెమ్ అని ఆ రోజు ఆగి ఎళ్ళిపోవడమే బెటర్ అయింది మా అందరికి. లేకపోతే ఇప్పుడు చాలా మంది ఔట్ ఆఫ్ గేమ్ ఉండేవాళ్ళు. సమ్‌వేర్ ఆల్ ద 3 ఆర్ పుషింగ్ అస్ టు బీ బెటర్. నాకు యాస్ ఐ సా మై ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని చూస్తే అలా అనిపించింది. ఎందుకంటే నాకు లైఫ్‌లో మెంటర్స్ లేరు. వాళ్ళని చూస్తే ఎక్కడో నాకు దే ఆర్ మెంటింగ్ అస్ టు డూ సంథింగ్ బెటర్ అని అనిపించింది. సూపర్. శ్రీముఖి గారు. శ్రీముఖి ఈస్ వెరీ స్వీట్ అసలు. తను షో అంతా పక్కకు పెట్టినా తన ఎనర్జీ షీ ఈస్ లైక్ ఎన్ ఎనర్జీ బాంబ్ అక్కడ. ఎవరికి కోపం వచ్చినా, ఏడుస్తున్నా, ఏం చేసినా తను వచ్చి షీ కెన్ టాక్ లైక్ దట్ కి మనం ఆ ఇన్సిడెంట్ మర్చిపోతాం. ఇప్పుడు ఆయన ఇన్సిడెంట్ తనతో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే విల్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అండ్ షీ హ్యాస్ దాట్ ఎనర్జీ. తను షీఈ్ సమ్‌వేర్ ఆ ఎనర్జీ బాంబ్ లేకుంటే కష్టం. ఒక షో అలాంటి సెట్‌లో తను ఉండాలి. వెరీ టెన్స్డ్ సిట్యుయేషన్స్ కదా! ఎందుకంటే ఒక స్టెప్ రాంగ్ వి ఆర్ ఔట్ ఆఫ్ ది గేమ్. అదంతా జరుగుతున్నప్పుడు అలాంటి పర్సన్ లేకపోతే మనం నవ్వను కూడా నవ్వం అసలు. అంత సీరియస్‌గా ఉంటది. షీ ఈస్ వెరీ స్వీట్ యాక్చువల్లీ. పర్సనల్లీ కూడా నాకు అనిపించింది షీ ఈస్ వెరీ స్వీట్. మీ లైఫ్‌లో ఎలా సెటిల్ అవ్వాలని ఉంది? మీ గోల్స్ ఏంటి? మై గోల్ ఇస్ టు బీ గెట్ బ్యాక్ టు ఇండస్ట్రీ అండ్ నేను ఏం అనుకున్నానో షుడ్ గెట్ బ్యాక్ టు దట్ లైన్. ఎందుకంటే మధ్యలో వచ్చిన ఫినాన్షియల్ ఇష్యూస్ గానీ ఇవన్నిటి వల్ల ఐ కేమ్ ఔట్ ఆఫ్ ఇట్. నేను ఏం వదిలేసాను అసలు. ఐ డిడ్ంట్ గో టు ద పాయింట్ వేర్ ఇది ఇలా ఉంటుందేమో అన్న ఫీలింగ్ నాకు రాలేదు. ఐ డిడ్ంట్ టేస్ట్ ద ఫుడ్. ఇంకా ఇండస్ట్రీ ఫుడ్ నేను టేస్ట్ చేయలేదు. యూ అండర్స్టాండ్ ద మీనింగ్. ఇప్పుడు ఫిట్‌నెస్ అంటే నాకు ఈ ప్రోస్ ఉంటాయి, ఈ కాన్స్ ఉంటాయి, ఈ జాబ్‌లో ఉంటే ఇలా ఉంటుంది నా లైఫ్. ఐ విల్ బీ కంఫర్టబుల్ హియర్. అది నాకు ఆ కంఫర్ట్ స్పేస్ రాలేదు ఇండస్ట్రీలో. సమ్‌వేర్ ఐ వాంట్ టు బీ కంఫర్టబుల్ అండ్ బీ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ అది. అండ్ ఫినాన్షియల్‌గా ఐ హావ్ టు సెట్ మై లైఫ్. ఇంకా ఎందుకంటే ఐ హావ్ సో మెనీ థింగ్స్ ఆన్ గోయింగ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ సెట్ చేసేసి ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే నా లైఫ్‌లో ద ఫస్ట్ ప్రియారిటీ చిన్నప్పటి నుంచి వాస్ ఫ్యామిలీ అండ్ విల్ బీ ఫ్యామిలీ ఎప్పటికి. ఐ జస్ట్ వాంట్ టు మేక్ దెమ్ కంఫర్టబుల్. ఎక్కడో మా మమ్మీకి ఇంకా షీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ మై డాడ్ గానీ అదంతా చూస్తుంటే మేబీ ఇంకో హెల్పర్ ఉంటే ఇంట్లో బావుండు. లేకపోతే మేబీ షీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ విత్ హిమ్. అదంతా ఉంటుంది కదా! సమ్‌వేర్ ఐ వాంట్ టు కీప్ దెమ్ కంఫర్టబుల్. మన చేతిలో దానికన్నా ఏముండదు. కీపింగ్ దెమ్ కంఫర్టబుల్ ఈజ్ ఎ గోల్ ఫర్ మీ. యాహ్! సూపర్. మరి మీరు మీ మీ స్టేటస్ ఏంటి? మ్యారేజ్, లవ్? ఐ యామ్ సింగిల్. మనకి అంత టైం దొరకలేదు లైఫ్‌లో. దొరికినా ఇట్స్ లైక్ మనకన్నీ సెట్ అవ్వని తర్వాత అర్థమైంది. ఫెల్ట్ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. దేన్నైతే మనం క్యూరేట్ జేసుకోవాలి. సమ్‌వేర్ నేను ఒకప్పుడు లవ్ ఈజ్ ఆఫ్టర్ కెరియర్ అని మా అమ్మ నాకు చెప్పింది ఎప్పటినుంచో. బికాజ్ షీ కెప్ట్ లవ్ ముందు. లైఫ్‌లో అన్నీ వదిలేసి షీ జస్ట్ వాక్డ్ ఆఫ్ విత్ మై డాడ్. తర్వాత తను ఎక్కడో రియలైజ్ అయింది ఏంటంటే మన కెరియర్ మన చేతిలో ఉంటే ఎవ్రీథింగ్ సెట్స్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో ఫర్ మీ ద గోల్ ఈజ్ ఆల్వేస్ కెరియర్. సెట్ ద థింగ్స్ ఆఫ్. దెన్ గెట్ మ్యారీడ్ టు సమ్‌వన్ హూ ఈజ్ లైక్ ఐఎమ్ వెరీ సెన్సిటివ్. నేను అందరితోని ఉండను. కొంతమందితో ఇఫ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ ఊ అన్న ఏడుస్తా. దట్స్ మీ. అంటే మదర్ తిట్టినప్పుడు మనం ఎలా ఏడుస్తాం? చిన్నదన్నా మనం ఏడ్చేస్తాం. అలాంటి పర్సన్ నేను. ఇఫ్ ఐ గెట్ వెరీ క్లోజ్ టు ద పర్సన్. నా లైఫ్‌లో ఏంటంటే ద వెరీ సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. ఎవరైతే నా టెన్షన్స్ ఇవన్నీ అర్థం చేసుకొని షుడ్ బీ బిహైండ్ మీ. వేర్ ఎవర్ ఐ గో నన్ను సపోర్ట్ చేస్తూ నాతోని షుడ్ బి సాఫ్ట్ విత్ మీ. ఎందుకంటే ఐ కాంట్ టేక్ అ మ్యాన్ హూ షౌట్స్ ఎట్ మీ. అది నాకు ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ ద బిహేవియర్. మెన్ వితౌట్ చివలరీ ఆర్ నాట్ మెన్. బికాజ్ మెన్ ఆర్ నాట్ సపోజ్ టు సప్రెస్ చేయడానికి అసలు లేదు. వుమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మీరు దాన్ని ఎలా సప్రెస్ చేస్తారు? సప్రెస్ చేయడానికి లేదు. సమ్‌వేర్ యూ షుడ్ బి కంఫర్టింగ్. తన లైఫ్‌లో అయ్యే ఇవన్నీ మీ దగ్గరికి తెచ్చి పెడితే యూ షుడ్ బి కంఫర్టింగ్ కదా! లైఫ్‌లో అలాంటి పొజిషన్ వస్తే మేబీ ఐ విల్ సెటిల్ విత్ దెమ్. యాహ్! సూపర్. సో దాలియా 100% హౌస్‌లోకి వెళ్ళి యాహ్! మంచి పొజిషన్ తెచ్చుకొని, మంచి ఆపర్చునిటీస్ వచ్చి అండ్ మెయిన్ ఫస్ట్ లైఫ్‌లో పేరెంట్స్‌ని అన్నీ సెట్ చేసేసి మీరు సెటిల్ అయ్యి ఓన్ హౌస్ తీసుకొని మంచి కెరియర్‌కి టర్న్ అయ్యి ఇండస్ట్రీలో మీ కంఫర్ట్ జోన్‌కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యాహ్! థ్యాంక్ యూ. అండ్ ఖచ్చితంగా మన పర్సన్స్ అందరికీ ఓటింగ్ అడిగేయండి. సో యాహ్! నేను డాలియా షరీఫ్. నన్ను మీరు అగ్ని పరీక్షలో చూసుంటారు. ఈ టాస్కుల్లో అప్స్ అండ్ డౌన్స్ గానీ దాంట్లో నుంచి నేను బయటికి ఎలా వచ్చాను మీరు ఇప్పటి వరకు చూసుంటారు.
ఫ్రమ్ హియర్ టాస్క్ ఒకటే కాదు, మీరు వేరే జడ్జ్మెంట్స్ కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ద పర్సనాలిటీ, వాళ్ళని ఎలా క్యారీ చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు, దిస్ ఆల్ కమ్స్ ఇన్ టు బిగ్ బాస్. సో టాస్క్ ఒకటే చూసి జడ్జ్ చేయకండి, బికాస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ నాట్ గెటింగ్ ఎ ఛాన్స్ టు పర్ఫామ్. ఇది ఒకటే కాకుండా లుక్ ఎట్ వాట్ దే ఆర్ బిహేవింగ్, హౌ ఆర్ దే బిహేవింగ్, ఇవన్నీ చూసి మీరు జడ్జ్మెంట్ చేసి ఓట్ చేస్తారని అనుకుంటున్నాను. అలా ఓట్ చేస్తే ప్లీజ్ గో and go to Hotstar, watch the show and go vote for the person who is best for the house. And I'm thinking I'll be there and your vote comes to me. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.